Taste the Daily. నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మరికొద్ది రోజుల్లో శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర పెరిగింది. 10 నెలల్లోనే 16,000 పెరిగింది. ఏడాదిలో బంగారం ధర ₹1,00,000 దాటం ఖాయంగా కనిపిస్తోంది. వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. బంగారం మళ్లీ భగ్గుమంటోంది. బడ్జెట్ సెషన్ తర్వాత ఊరించినట్లే ఊరించి క్రమంగా గోల్డ్ రేట్లు పైకి చేరుకుంటున్నాయి. గత వారం రోజుల్లో చూస్తే గోల్డ్ సిల్వర్ రేట్లలో భారీ మార్పులు కనిపించాయి. ఒకే బాట తగ్గేదలే అన్నట్లుగా వెళుతూ పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి బంగారం ధరలు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన తరుణంలో బంగారం ధరలు మళ్లీ అప్ ట్రెండ్లోకి వచ్చేశాయి. మరొక వైపు పండగ సీజన్ మొదలు కావడంతో డిమాండ్ పెరిగిపోయింది. గత వారంలోనే 3,000కు పైగా పెరిగింది గోల్డ్ రేటు. సిల్వర్ ధరలు కూడా బంగారంతో పాటు నేల చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి ₹1,00,000 దాటేసింది. దేశీయంగా పసిడి ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 78,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ నెలకొనడం, దేశీయంగానూ వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతూ ఉండడం పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు వెండికి కూడా పసిడితో సమానంగా డిమాండ్ కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్లు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. డాలర్ ధర క్షీణించడం కూడా మరో కారణమని అంచనా. ఫెస్టివల్ సీజన్, పెళ్లిళ్ల తరుణంలో గిరాకీ పెరగడంతో బంగారానికి రెక్కలొచ్చాయి. రానున్న రోజుల్లో బంగారం ధర ₹1,00,000 దాటేయడం ఖాయమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. దీపావళికి ఈ రేటు కాస్త మరింత పెరిగే అవకాశం ఉంది. గోల్డ్ రేట్లు సరికొత్త గరిష్టాల్ని తాకాయి. దాదాపు ప్రతి సెషన్లో కూడా ఆల్ టైమ్ గరిష్ట విలువల్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫెడ్ వడ్డీ రేట్లను ఊహించిన దానికంటే ఎక్కువగా 80 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బంగారం ఇంకా ఆకర్షణీయంగా మారిపోయింది. యుఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గడంతో బంగారంపైకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్వతహాగానే డిమాండ్ పెరిగి విలువ కూడా పెరుగుతుంది. ఇదే ఊపులో కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లో పసిడి, వెండి ధరలు ఎక్కడికి చేరుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. ప్రతి ఏడాది వెలికితీసే బంగారంలో 5వ వంతు సెంట్రల్ బ్యాంకర్ల వద్దనే జమ అవుతోంది. ఇక సగటు ప్రజల విషయానికొస్తే వారికి బంగారంతో భావోద్వేగపూరితమైన బంధం ఉంది. ఒక తరం నుంచి మరో తరానికి బంగారం బదిలీ అవుతుంది. పండుగలు, వివాహాల సీజన్ వచ్చిందంటే బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోతాయి. ప్రపంచ స్వర్ణ మండలి అంచనా ప్రకారం భారత గృహస్థుల వద్ద 25,000 నుంచి 27,000 టన్నులు, దేవాలయాల వద్ద 3,000 నుంచి 4,000 టన్నులు బంగారం ఉంది. భారత దిగుమతుల విషయానికొస్తే క్రూడాయిల్ తర్వాత అధికంగా బంగారమే దిగుమతి చేసుకుంటోంది. మొత్తం దిగుమతుల్లో క్రూడాయిల్ వాటా 20% అయితే బంగారం వాటా 5% ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రెండింటి దిగుమతులు పెరిగిన కొద్దీ వాణిజ్య లోటు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థకు భారంగా పరిణమిస్తోంది. దీపావళి సందర్భంగా బంగారం ధరల ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ధన, కనక, వస్తు, వాహనాల్లో డిప్రిసియేషన్ లేనిది కనకం మాత్రమే. ఏ ఏడు కాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది ఉండదు. తగ్గినా సరే అది చాలా తక్కువ, తాత్కాలికం కూడా. అయితే ఆ పెరుగుదల 5 ఏళ్లకో 10 ఏళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకి వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వచ్చి పడుతోంది. సంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం. భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి. పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు. దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ. అలాగే అమ్మడం, కొనడం తేలిక. దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు. కాంట్రాక్టుల మీద సంతకం చేయడం, రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు. సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని నమ్ముకుంటాయి. గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం. 15 ఏళ్ల కాల పరిమితికి మదుపు చేస్తే ఏటా 14% చొప్పున రాబడి వచ్చింది. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% వరకు బంగారానికి వాటా కేటాయించాలి అనేది నిపుణుల మాట.
దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు. బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడంటే అప్పుడు అమ్మేసి అత్యవసరాలను సులువుగా తీర్చుకోవచ్చు. లిక్విడిటీ సౌలభ్యం కారణంగా భారతీయ కుటుంబాలకు ఇష్టమైన పెట్టుబడి సాధనం బంగారమే. బంగారం భారతీయులకు సెంటిమెంట్. పెట్టుబడిగా బంగారాన్ని కొనేవారి కన్నా సెంటిమెంట్తో గోల్డ్ కొనేవారే ఎక్కువ. బంగారం ఓ పొదుపు మార్గం కూడా. కాస్త ఎక్కువ డబ్బులున్నాయంటే వెంటనే గోల్డ్ కొనేసి భవిష్యత్తు కోసం దాచేసుకోవాలన్న ఆలోచన భారతీయుల్లో సాధారణంగా ఉంటుంది. అంతేకాదు, ప్రతి నెల కొంత మొత్తాన్ని గోల్డ్ స్కీమ్లో దాచుకుంటూ ఉంటారు. ఫెస్టివల్ సీజన్లో గోల్డ్ స్కీమ్లో చేరేవారి సంఖ్య 300 నుంచి 350% వరకు ఉంటుంది. దేశంలో ఎంత బంగారం ఉందో తెలుసా? బంగారానికి భారతదేశానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి బంగారం కేవలం అలంకారం కోసమేనా? కానీ కాదు, ఇది పెట్టుబడి మార్గం కూడా. బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని ఇళ్లల్లో ఉన్నటువంటి బంగారం దాదాపు 24,000 టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ. భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28% ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో 28% భారత్లోనే ఉంది. భారత్లో బంగారానికి గిరాకీ ఉండడం వల్ల చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బంగారం నేరుగా ప్రభావం చూపకపోయినా కేంద్ర బ్యాంకులు మాత్రం ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నాయి. ప్రపంచ బంగారం నిల్వ కేంద్రాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 63% మంది పెట్టుబడిదారులు బంగారం ఇక్కడే ఉందని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలు చెబుతున్నాయి. బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్న ట్రెండ్కు ఇది సంకేతంగా నిలుస్తోంది. కోవిడ్ కారణంగా ధనిక దేశాలు, పేద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాల సార్వభౌమ రేటింగ్లు దారుణంగా పడిపోయాయి. ధనిక దేశాలు కూడా చరిత్రలో ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సొచ్చింది. నిరుద్యోగ రేటు ఊహించినంతగా పెరిగిపోయింది. ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినన్ని బంగారం నిల్వలు సహాయపడతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే గతంలో బంగారంపై పెద్దగా ఆసక్తి చూపని దేశాలు కూడా ఇప్పుడు వీలైనంత బంగారం కొనిపెట్టుకోవాలనే దృష్టితో ఉన్నాయి. ఒకవైపు రిటైల్ మార్కెట్ డిమాండ్కు తోడు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారానికి డిమాండ్ ఉండడంతో భవిష్యత్తులో పసిడి మరింత వేగంగా పరుగులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతీయులకు సహజంగానే బంగారంపై మోజెక్కువ. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం నిల్వలు భారత్లోనే ఉన్నాయి. బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావించడం మన దేశంలో తరతరాల నుంచి ఉంది. దేశంలో ఎంత బంగారం ఉందో తెలుసా? బంగారానికి భారతదేశానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మరి బంగారం కేవలం అలంకారం కోసమేనా? కానే కాదు, ఇది పెట్టుబడి మార్గం కూడా. బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ధన్తెరస్, దీపావళి వచ్చిందంటే బంగారం షాపులకు పండగే పండుగ. భారత్లో బంగారానికి గిరాకీ ఉండడం వల్ల చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రపంచంలో బంగారం ఉత్పత్తి చేసే 5 అతిపెద్ద దేశాలు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, రష్యా. ఈ దేశాల నుంచి భారత్ బంగారం దిగుమతి చేసుకుంటోంది. 2018 నాటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వ. ఆ బ్యాంకులో 8,000 టన్నులకు పైగా బంగారం నిల్వ ఉంది. నిల్వల జాబితాలో 10వ స్థానంలో ఉన్న భారత రిజర్వ్ బ్యాంకులో 560 టన్నులకు పైగా బంగారం ఉంది. బంగారం వర్తకుల నుంచి బంగారం కొనుగోలు చేయడమే మనకున్నటువంటి ఏకైక లాభదాయకమైన మార్గమా అంటే కాదని చెప్పాలి. దీనికి పలు మార్గాలున్నాయి. భౌతికంగా అంటే ఆభరణాలు, బంగారం బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ కొనడం. ఇవి ఆభరణాల దుకాణాలు లభిస్తాయి. ఇక రెండవది డిజిటల్ గోల్డ్, మరొకటి సావరిన్ గోల్డ్ బాండ్లు. భారత్లో డైమండ్స్, ప్లాటినం ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. బంగారం, వెండితో పోలిస్తే వీటి ధరల్లో పెరుగుదల చాలా ఎక్కువ. అయితే నమ్మకం విషయానికొస్తే మాత్రం బంగారానికే గోల్డ్ మెడల్ దక్కుతుంది. వెండి, బంగారాలకు డిమాండ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రజలు వీటిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. బంగారం కొనుగోళ్లంటే ఒకప్పుడు నగలు కొనడమే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వాటిలో కూడా చాలా పద్ధతులొచ్చాయి. చాలా మంది వేరే వేరే పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఆభరణాల్ని కొనడమే మేలంటారు. అయితే ఆభరణాలతో ఒక ప్రమాదం ఉంటుంది. వాటిని దొంగలెత్తుకొళ్లొచ్చు, లేదా అవి పాతపడిపోవచ్చు. రెండవది డిజిటల్ గోల్డ్. కావాలంటే మీరు బంగారం బిస్కెట్లను లేదా కడ్డీలను ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. కొన్ని మొబైల్ వ్యాలెట్లు, వెబ్సైట్లలో డిజిటల్ గోల్డ్ అమ్ముతున్నారు. ఇప్పుడు కొన్ని బంగారు పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటినే గోల్డ్ కాయిన్ స్కీమ్స్ అంటున్నారు. రిజిస్టర్డ్ ఎంఎంటీసీ అవుట్లెట్లు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా నాణాలను కొనుగోలు చేయొచ్చు. గోల్డ్ సేవింగ్ స్కీముల్లో ఒక నిర్ణీత కాలం పాటు నెలకు కొంత చొప్పున నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
నిర్ణీత కాలం పూర్తయ్యాక డిపాజిట్ చేసిన విలువకు సమానమైన బంగారం కొనుక్కోవచ్చు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ విషయానికొస్తే బంగారం ధరలపై ఆధారపడి ఈటీఎఫ్ విలువలో హెచ్చుతగ్గులుంటాయి. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ట్రేడింగ్, డీమ్యాట్ ఇలాంటి అకౌంట్లు తప్పనిసరి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్లు విడుదల చేస్తుంటుంది. 2-3 నెలలకోసారి వీటిని విడుదల చేస్తూ విండో ఓపెన్ చేస్తుంది. ఈ విండో వారం రోజుల పాటు తెరిచి ఉంటుంది. దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా సొంత అవసరాలతో పాటు బహుమతులుగా ఇచ్చేందుకు జరిపే కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. వ్యక్తులతో పాటు కార్పొరేట్ సంస్థలు ఇందులో ముందుంటాయి. ఉన్నతోద్యోగులకు బంగారం, వెండి నాణాలు గతంలో ఎక్కువగా ఇచ్చేవారు. ఉత్తర భారతీయుల కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో దీపావళికి బోనస్లు ఇస్తుంటారు కనుక ఆ మొత్తంలో భార్యా పిల్లల కోసం పసిడి కొనుగోలు చేయడమూ ఎక్కువే. బంగారానికి మహిళలకు విడదీరాని బంధం ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు, వేడుకలు, వివాహాలు ఇలా ఏదైనా సరే బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక మన పెద్దలు కూడా ఇదే సూచిస్తుంటారు. సురక్షితమైన పెట్టుబడి బంగారమే అని చెబుతుంటారు. అందుకే దీన్ని అంత డిమాండ్ ఉన్న ఒక వస్తువుగా భావిస్తూ ఉంటాం. చేతిలో డబ్బులుంటే బంగారం కొనమని సలహా ఇస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఏదైనా అత్యవసర, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పుత్తడి ఉపయోగపడుతుందని అలా చెబుతూ ఉంటారు. ఇలా కొన్న బంగారం ఆ రోజుల్లో అయితే ఎమర్జెన్సీ ఫండ్లా ఉపయోగపడేది కూడా. పెద్దగా బ్యాంకింగ్ సేవలు, ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులో లేని రోజుల్లో వారి ముందు చూపు మంచిదే. అందుకే పండగైనా, శుభకార్యమైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రాముల బంగారం ధర, సగటు ధర 44 రూపాయలుండేది. ఆ తర్వాత 5 ఏళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి 88 రూపాయలకు చేరుకుంది. ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగింది. దేశంలో బంగారం నియంత్రణ చట్టం 1968లో అమల్లోకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పౌరులు నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ బంగారాన్ని కలిగి ఉండడం నిషేధం. అయితే ఈ చట్టం 1990లో రద్దయింది. బంగారం చట్టపరమైన మూలానికి సంబంధించి యజమాని వద్ద పత్రాలు ఉన్నంత వరకు దేశంలో ఒక వ్యక్తి కలిగి ఉన్న బంగారంపై ఎటువంటి పరిమితులు ఉండవు. బంగారం సంపదకు సంకేతం. ఈ భావన పురాతన కాలంలో, ఆధునిక కాలంలో కూడా మారలేదు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టే విధానం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు బంగారం విషయంలో ఆభరణాలు, బంగారు కడ్డీలు, నాణేల ద్వారా పెట్టుబడి పెట్టేవారు. ప్రస్తుతం బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి అనేక మార్గాలున్నాయి. తమ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఎల్లప్పుడూ పెట్టుబడిదారులకు సలహాలిస్తుంటారు నిపుణులు. ఇది పెట్టుబడిలో వైవిధ్యాన్ని తెస్తుంది. ఇతర పెట్టుబడి సాధనాలు దెబ్బతిన్నప్పటికీ దాన్ని బంగారం భర్తీ చేస్తుంది. ఇది పోర్ట్ఫోలియోలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది. బంగారం ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలున్నాయి. గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో ₹1,00,000 వరకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి రేటు కూడా భారీగా పెరగొచ్చని అంచనా. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా, స్విట్జర్లాండ్లో బ్యాంకులు దివాలా తీయడం, అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా పెంచుతారనే సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారం, వెండిపైకి పెట్టుబడులు మళ్లుతున్నందున ఈ విలువైనటువంటి లోహాల ధరలు బాగా పెరుగుతున్నాయి. బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకి వచ్చిపడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వచ్చిపడుతోంది. బంగారం ధర గత 20 ఏళ్లుగా మరింత జోరందుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000 సంవత్సరంలో 4,400 ఉండగా 2005 నాటికి అది 7,000కు పెరిగింది. 2010లో తులం బంగారం ధర 18,500 ఉండగా 2015 నాటికి 26,000కు చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర 48,600గా ఉంది. ఇప్పుడు ఏకంగా 78,000కు చేరుకుంది. ఈ గణాంకాల లెక్క ప్రకారం చూస్తే పసిడి ప్రతి 5 ఏళ్లకు సగటున 50 నుంచి 60% దాకా పెరుగుతూ వచ్చింది. ఏడాదికి కనీసం 15% రేటు పెరుగుతోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలో కనకం ధర 1,00,000 దాటడం ఖాయమే. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా 3 కారణాలు చెబుతున్నారు. భారత్ లాంటి దేశాల్లో ఆర్నమెంట్ గోల్డ్ గిరాకీ పెరగడం ప్రధాన కారణం. ఇటీవల కాలంలో బంగారాన్ని పెట్టుబడి ఆప్షన్గా చూస్తూ ఉండడం మరొక కారణం. ఆర్థిక మాంద్యం భయంతో ప్రభుత్వాలు, దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం అనేది పసిడి పరుగుకు కారణం. ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరత, రియల్ ఎస్టేట్ స్లోడౌన్తో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది. చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారంటీగా 15% రాబడిస్తున్న పుత్తడికి మించినటువంటి పెట్టుబడి ఇంకేముంది అనే ఆలోచనలొస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయి. భూముల విలువలు కూడా స్థిరంగా ఉండవు. బంగారం ధరల్లోనూ తేడాలున్నా ఓవరాల్గా పెరగడమే కానీ తగ్గడం అరుదు అనే వాదన ఉంది. ఈ పాయింటే బంగారంపై పెట్టుబడుల్ని బాగా ఆకర్షిస్తోంది. కొంతకాలంగా ఏ పెట్టుబడి సాధనం కంటే బంగారం ఎక్కువ అనే నమ్మకమైనటువంటి ప్రతిఫలం ఇచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది. భారతీయులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. ముఖ్యంగా మహిళలకి ఇది వారి వృద్ధాప్య ఆసరా అని చెప్పొచ్చు. అంతేకాదు, మధ్యతరగతి బంగారం అంటే ఇన్స్టెంట్ మనీ. అవసరానికి క్షణాల వ్యవధిలో క్యాష్ చేసుకునే సౌకర్యం ఉండడమే దాని కారణం. ఇండియాలో బంగారం ఎక్కువగా వినియోగిస్తారు. కేవలం ఆభరణాలు, అలంకరణ వస్తువుగానే చూడకుండా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా భావిస్తారు. ప్రస్తుతం టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులతో పెట్టుబడులు చేసే విధానం పూర్తిగా మారిపోయింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ మాత్రమే కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్ గోల్డ్లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను ప్రయోజనాలను పొందాలని చూస్తున్న వ్యక్తులకు సావరిన్ గోల్డ్ బాండ్లు మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మన దేశంలో గోల్డ్ బాండ్లు విఫలమయ్యాయి. దీనికి 3 ఏళ్లు లాక్-ఇన్ పీరియడ్ ఉండడం, ఇన్స్టెంట్ మనీ చేసుకునే అవకాశం లేకపోవడం ప్రధాన కారణాలు. పైగా బంగారాన్ని నేరుగా చూడడమే భారతీయులకు ఇష్టం. బంగారం మన దగ్గరుంటే వచ్చే ఫీలింగ్ బాండ్ల రూపంలో రాదనేది చాలా మంది భావన. అందుకే మన దగ్గర ఇంకా సాంప్రదాయ విధానంలోనే బంగారు నగల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. మార్కెట్లో ఉన్న పెట్టుబడి సాధనాల్లో బంగారానిది ప్రముఖ పాత్రే. నిజానికి రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక ప్రాధాన్యత మనం బంగారానికే ఇస్తాం. ఎందుకంటే ఇదొక సురక్షిత పెట్టుబడి సాధనం. మరి బంగారంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఇదే అంటున్నారు నిపుణులు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి భయాల మధ్య పుత్తడిలో కొద్ది మొత్తాన్ని దీర్ఘకాలం కోసం ఎంచుకోవచ్చనే అభిప్రాయాలున్నాయి. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంతో పాటు భారతీయులకు సంస్కృతిలో ఒక భాగం కూడా. ప్రపంచవ్యాప్తంగా మనంత భారీగా ఉపయోగించినప్పటికీ అనేక దేశాల వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉంది. ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో బంగారం సరైన పెట్టుబడి ఎంపిక. ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటాయి. అందువల్ల పెట్టుబడుల విషయంలో బంగారానికి తగిన చోటివ్వాల్సిందే. కొన్నేళ్లుగా భారత్లో బంగారం నిల్వలు 150 టన్నులు పెరిగాయి. దేశంలో ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపంలో భారీగా నిల్వలున్నాయి. కరోనా సమయంలో చాలా దేశాలు బంగారాన్ని అమ్మేసినప్పటికీ భారత్ మాత్రం తన నిల్వలను పెంచుకుంటూ పోయింది. బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా గోల్డ్పై పెట్టుబడి పెడితే లాభాలు గ్యారంటీ అనే విశ్వాసం చాలా మందిలో ఉంది. గతంలో ఆర్థిక మాంద్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం మదుపర్లకు మంచి ప్రతిఫలాలే ఇచ్చింది. ఇదే ఉద్దేశంతో మొన్న కరోనా సమయంలో చాలా మంది గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టారు. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా వాలెట్ ద్వారా బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. దీంతో గోల్డ్ డిజిటల్ బిజినెస్ కూడా ఊపందుకుంది. ఇప్పటికీ డిజిటల్ గోల్డ్ కంటే నగలకే డిమాండ్ ఎక్కువ. బంగారం చేతిలో ఉంటే, ఆపదలో ఉంటే వెంటనే డబ్బు చేసుకోవచ్చు. అదే గోల్డ్ బాండ్స్ అయితే కనీసం 3 ఏళ్లు ఆగాలి. అందుకే చాలా మంది బంగారం ఆభరణాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి రూపాయి విలువ తగ్గినప్పుడు, మాంద్యం వంటి పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున బంగారంపై మదుపు చేయాలని చూస్తారు. ఈ పరిస్థితి బంగారం ధర పెరగడానికి పరోక్షంగా కారణమవుతుంది. కరోనా ప్రారంభ దశలో కూడా ఇదే జరిగింది. స్టాక్ మార్కెట్ ఊహించిన విధంగా పడిపోతే ఆ మేర బంగారం విలువ పెరిగింది. బంగారం భారతీయులకు సెంటిమెంట్. పెట్టుబడిగా బంగారాన్ని కొనేవారి కన్నా సెంటిమెంట్తో గోల్డ్ కొనేవారే ఎక్కువగా ఉంటారు. ఓ పొదుపు మార్గం కూడా. కాస్త ఎక్కువ డబ్బులున్నాయంటే వెంటనే గోల్డ్ కొని భవిష్యత్తు కోసం దాచుకోవాలన్న ఆలోచన భారతీయుల్లో సాధారణమే. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. భారతీయులకు సంస్కృతిలో ఒక భాగం కూడా. ప్రపంచవ్యాప్తంగా మనంత భారీగా ఉపయోగించినప్పటికీ అనేక దేశాల వద్ద టన్నుల కొద్ది బంగారం ఉంది. ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో ఇది సరైన పెట్టుబడి ఎంపిక. ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటాయి. టాప్ 10 జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. భారత్ వద్ద 760.4 టన్నుల బంగారం ఉంది. దేశంలో ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపంలో భారీగా నిల్వలున్నాయి. భారతీయులను బంగారు నుంచి విడదీయలేం. సాంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం. భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధే. పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు. దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ. అలాగే అమ్మడం, కొనడం తేలిక. దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు.
కాంట్రాక్టుల మీద సంతకం చేయడం, రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు. సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని నమ్ముకుంటాయి. గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. పతనం కనిపించినా అది కొద్ది కాలం మాత్రమే. 15 ఏళ్ల కాలపరిమితికి మదుపు చేస్తే ఏటా 14% చొప్పున రాబడొచ్చింది. బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు, కుటుంబానికి మానసిక ధైర్యాన్నిచ్చే సాధనం కూడా. పరువు ప్రతిష్టలకు చిహ్నంగా కూడా భావిస్తారు. దీనికి తోడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% వరకు బంగారానికి వాటా కేటాయించాలనేది నిపుణుల మాట. దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు. బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయొచ్చు. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడంటే అప్పుడు అమ్మి అత్యవసరాలను సులువుగా తీర్చుకోవచ్చు. లిక్విడిటీ సౌలభ్యం కారణంగా భారతీయ కుటుంబాలకు ఇష్టమైన పెట్టుబడి సాధనం బంగారమే.